ఇప్పుడు 'అఖండ 2', 'ఓజీ' 2 సినిమాలు కూడా సెప్టెంబర్ 25కి వస్తాయని ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. ఒకవేళ 2 సినిమాలు ఒకే రోజు వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? 2 సినిమాలు వస్తే మాస్ ఈయన బాలకృష్ణ గారు, ఈయన క్లాస్ అండ్ మాస్ 2 అండ్ ఓజీ అది కాక వెయిటింగ్ చాలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత 1.5 ఇంకా 2 years అవుతుంది నాకు తెలిసి ఆ డేట్ వచ్చేసరికి. బట్ వెయిటింగ్ అనమాట. బట్ కానీ నాకు తెలిసి క్లాష్ ఏం రాదు, 2 ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఏమంటారు పార్టీలో ఉన్నారు కాబట్టి క్లాష్ ఏమి ఉంటుంది, అదే డేట్ మారుతుంది. బాలకృష్ణ గారి 'అఖండ 2' అంటేనేమో ఇది సీక్వెల్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా, ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు. మరి ఒక సినిమా కోసం ఒక సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే ఏ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు? నాకు తెలిసి ఓజీ పోస్ట్ పోన్ అవుతుందని అనుకుంటున్నాను. బాలయ్య బాబు గారి తట్టుకోలేకంటారా? అట్లనేం కాదు, ఎందుకంటే ఈయనకున్న ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా డేట్ మారింది చూసినారు. ఈయనకి ఏంటంటే ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఎంటర్ అవ్వట్లేదు. ఈయన ఎంటర్ అయితే ఆటోమేటిక్ అన్ని సినిమాలు నాకు తెలిసి నెలకు ఒక గ్యాప్లో వదులుతాడు. ఈయన ఎంటర్ అవ్వట్లేదు, దానికోసం నాకు తెలిసి ఇదే వెనకేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే కలెక్షన్స్ పరంగా ఒకే రోజు 2 సినిమాలు వస్తే ఏ సినిమాకి ఎక్కువ హై కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు? పక్క బాలకృష్ణ గారికి. అంటే 'ఓజీ' ముందు కూడా బాలకృష్ణ గారి సినిమా. ఓజీ అని కాదన్న, అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాస్ అక్కడ. ఓకే, అది మెయిన్. అది ఏంటంటే మాస్ సినిమాలలో నేనైతే అతను అభిమాని కాదు కానీ, బట్ మాస్ విషయాల్లోకి వస్తే ఆయన ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా చూసి అది ఫ్లాప్ అప్పట్లో, ఇప్పుడు ఎట్లా ఆడుతుంది అట్లా అనమాట. బాగుంటుంది అనుకుంటున్నాను.